హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హైదరాబాదీ రుచులు. ఈరోజు మనం రోజ్ కుకీస్ తయారు చేయడం చూద్దాం. ఎగ్లెస్ కుకీస్ చాలా టేస్టీగా ఉంటాయి. అంతకన్నా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మంచి టిప్స్ అండ్ ట్రిక్స్తో తయారు చేయడం చూద్దాము. ఈ గులాబీ పూలను తయారు చేయడానికి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో 1 కప్ మైదా పిండి తీసుకోవాలి. 1 కప్ మైదా పిండి తీసుకుంటే 1 కప్ బియ్యం పిండి తీసుకోవాలి. 3/4 కప్పు షుగర్ తీసుకోవాలి. ఇది షుగర్ పౌడర్. 3/4 కప్పు షుగర్ని పౌడర్ చేసుకుంటే కప్పు షుగర్ పౌడర్ అయింది. నేను 4 ఇలాచీలని షుగర్తో పాటు పౌడర్ చేసుకున్నాను. కావాలనుకుంటే మీరు ఇలాచీ పౌడర్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో చిటికెడు సాల్ట్ వేసుకోవాలి. ఇవన్నీ కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత దీంట్లో కొన్ని వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. ఎక్కువ ఒక్కసారి వేసుకోవద్దు, కొన్ని వేసుకోండి. ఎందుకంటే పిండి పల్చగా అయిపోతుంది, షుగర్ కూడా కరుగుతుంది కదా, అందుకని కొన్ని వేసుకుంటూ కలుపుకోవాలి. ఇదిగోండి, పిండి ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకోవాలి. పిండి మరీ పల్చగా కానీ లేదా మరీ గట్టిగా కానీ ఉండకూడదు. ఇలా కలుపుకున్న ఈ పిండిని 2 to 3 అవర్స్ పక్కన పెట్టుకోవాలి. ఎంత ఎక్కువసేపు నానితే అంత బాగా వస్తాయి. ఇది గులాబీ గుత్తుల మోల్డ్ అండి. దీనితో మనం మొదటిసారి చేస్తున్నట్టయితే దీన్ని మినిమం 24 అవర్స్ ఆయిల్లో నానబెట్టుకోవాలి. కంపల్సరీ నానబెట్టాలండి, లేకపోతే రావు. 2 రోజులు నానబెట్టుకుంటే ఇంకా మంచిది. మీరు ఏ నూనెలో అయినా నానబెట్టొచ్చు. 2 రోజులు ఆయిల్లో పెట్టి పక్కన పెట్టుకుంటే బాగుంటుంది. పిండి చూద్దాము. ఇదిగోండి, నేను ఇక్కడ 3 అవర్స్ నానబెట్టాను. పిండి ఈ కన్సిస్టెన్సీలో ఉంది, చూసారా? ఒకవేళ మీకు గట్టిగా అయింది అనుకోండి, కొన్ని వాటర్ వేసుకొని కలుపుకోవచ్చు. ఈ పిండిని బాగా కలుపుకోవాలి. చూడండి, క్రీమీగా ఇలా ఉండాలి పిండి. మనం రోజ్ కుకీ చేసే ముందు ఈ మోల్ని ముందుగా ఆయిల్తో పాటు బాగా వేడి చేసుకోవాలి. ఒక 5 నిమిషాలైనా మరిగే ఆయిల్లో వేడి చేయాలి. తర్వాత ఈ వేడివేడి మోల్ని వెంటనే మనం కలిపెట్టుకున్న పిండిలో డిప్ చేసుకోవాలి. కంప్లీట్గా డిప్ చేయొద్దు, పైన కొంచెం గ్యాప్ ఉండాలి. తర్వాత వెంటనే వేడివేడి ఆయిల్లో ఈ మోల్ని డిప్ చేసుకోవాలి. 2-3 గులాబీ పూలు చేసుకునే వరకు ఈ మోల్ నుంచి పిండి ఊడి రాదు. ఇలా నైఫ్తో కానీ లేదా ఫోక్తో కానీ మోల్ నుంచి ఇలా విడదీసుకోవాలి. గులాబీ పువ్వు మోల్ నుంచి విడిపోగానే వెంటనే ఈ మోల్ని పక్కన అదే ఆయిల్లో పెట్టుకుని కాలనివ్వాలి. ఇప్పుడు ఈ పువ్వుని లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు తిరిగేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మరీ ఎక్కువ కలర్ వచ్చే వరకు ఉండొద్దు, మనం బయటకు తీసిన తర్వాత కూడా కలర్ మారుతుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. మనం ఎవ్రీ టైం గులాబీ పువ్వు చేసుకునే ముందు ఈ గులాబీ గుత్తిని ఆయిల్లో బాగా వేడెక్కనివ్వాలి. పువ్వు వేసుకునేటప్పుడు ఇలా ఆయిల్లో పెట్టి 5-6 సెకండ్ల తర్వాత ఇలా షేక్ చేయాలి. షేక్ చేస్తుంటే నెమ్మదిగా ఊడొచ్చేస్తుంది. చేస్తున్న కొద్దీ ఆయిల్ వేడెక్కుతున్న కొద్దీ గులాబీ పూలు ఈజీగా వచ్చేస్తాయి. చూసారా, క్రిస్పీగా టేస్టీగా గులాబీ పువ్వులు రెడీ అయిపోయాయి. 8 కంటైనర్లో స్టోర్ చేసుకుంటే 15 to 20 డేస్ వరకు క్రిస్పీగా చాలా బాగుంటాయి. చేసుకోవడం కూడా చాలా ఈజీ. మీరు కూడా ట్రై చేసి చెప్తారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కింద లైక్ బటన్ కనిపిస్తుంది కదా, ప్రెస్ చేసి ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సజెషన్స్ ఏమైనా చెప్పాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.